హలో వ్యూయర్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైపోయింది ఈ వీడియో తీసేసి అనుకుంటున్నాను. రోజు నేను మేకప్ ఎట్లా చేసుకుంటాను అనేది, బేసిక్ మేకప్ ఎట్లా చేసుకుంటాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో యూజువల్లీ అందరూ మేకప్ అంటే చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేసేస్తారు, చాలా ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటారు. కానీ నేను చాలా సింపుల్ మేకప్ చేస్తాను. అండ్ దాంతోపాటు నా దగ్గర అన్నీ కొన్ని బేసిక్ ప్రొడక్ట్సే ఉన్నాయి. మాయిశ్చరైజర్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీథింగ్. ఏదైనా ముందు మనం స్కిన్ని మాయిశ్చర్ చేసుకొని ఆ తర్వాతే మేకప్లోకి వెళ్ళాలి. అండ్ నైట్ మేకప్ కంపల్సరీ రిమూవ్ చేయాలి. అంటే ఏదర్ యూ కెన్ వాష్ యువర్ ఫేస్ ఆర్ వెట్ టిష్యూతో మొత్తం వైప్ ఆఫ్ చేసేయడము, ఏదో ఒకటి మినిమం అన్నా చేయాలి. మేకప్ వేసుకునే ముందు మీరు ఎయిదర్ టోనర్ అప్లై చేసుకోవచ్చు, కొంచెం స్కిన్ పోర్స్ అవన్నీ క్లోజ్ అవ్వడానికి. సో నేను ఆల్రెడీ శారీ కట్టేసుకొని హెయిర్ స్టైల్ చేసేసుకొని ఉన్నాను. సో ఈ హెయిర్ స్టైల్ మీరు ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ ట్రై అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ టాక్స్ బై పింకీ. సో లెట్స్ గెట్. సో నేను ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ది బాడీ షాప్ స్ట్రాబెర్రీ యోగర్ట్. అంటే దిస్ ఈజ్ ఏ మాయిశ్చరైజర్. మీరు ఏదైనా చేసుకోవచ్చు, నివియా, వాజ్లైన్, ఏదైనా స్కిన్ మాయిశ్చర్ అయితే చాలు. సో దిస్ ఈజ్ సాఫ్టనింగ్ బాడీ బటర్. సో ఇది చాలా తక్కువ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. కైండ్ ఆఫ్ ఇనార్బిట్లో ఒకటి, ఫోరం మాల్లో ఒకటి, అండ్ సిటీ సెంటర్ అట్లాంటి స్టోర్స్లో, మాల్స్లో మాత్రమే ఉన్నాయి. సో మేకప్ ఇప్పుడు ఓన్లీ ఫర్ ఏమంటారు, నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, అలాంగ్ విత్ దట్ నెక్ అండ్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ కంపల్సరీ. ఎందుకంటే నెక్ ఒక కలర్లో అండ్ ఇయర్స్ ఒక కలర్లో, ఫేస్ ఒక కలర్లో ఉంటే బాగోదు. కాబట్టి ఇవి 3 కంపల్సరీగా మీరు చేయాల్సినవి. స్కిన్కి, నెక్కి అండ్ ఇయర్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. సో కొంతమంది ఓన్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు, ఏదర్ ప్రైమర్ యూజ్ చేస్తారు. ఏదర్ ఆఫ్ దట్, అంటే ప్రైమర్ని కూడా మాయిశ్చరైజర్ కింద లాగే యూజ్ చేస్తారు. కాకపోతే నేను మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ బోత్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ లాక్మే 9to5 ప్రైమర్. సో నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. కొంచెం తీసుకుంటే చాలు. సో ఇట్ యాక్చువల్లీ గివ్ సమ్ గ్లో టు యువర్ స్కిన్. నా మాయిశ్చరైజర్ ఏంటంటే చాలా జిడ్డు జిడ్డు చేసేస్తుంది అనమాట స్కిన్ని. సో అందుకని చెప్పి నేను ప్రైమర్ కూడా కంపల్సరీ యూజ్ చేస్తున్నాను. సో మీకు వద్దు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. సో నా ఫేస్కి ఎంత మాయిశ్చరైజ్ చేస్తామో అట్లే కంపల్సరీ లిప్స్ని కూడా లిప్స్టిక్ వేసే ముందు కొంచెం మాయిశ్చరైజ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ మీరు లిప్స్టిక్ వేసినప్పుడు లిప్స్ ఏమన్నా క్రాక్స్ కానీ అట్లా ఉంటే కనిపించకుండా ఉంటాయి. మాయిశ్చరైజర్ ఈజ్ బెస్ట్. ఫస్ట్ అప్లై చేసుకొని ఏ మేకప్ అన్నా చేయాలి. సో నాకు ఇక్కడ డార్క్ స్పాట్స్ అయితే ఏం లేవు, కానీ ఐ హ్యావ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ ఐలిడ్స్కి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో నేను వీటిని కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దీన్ని కన్సీలర్ కరెక్టర్ NYX యూజ్ చేస్తున్నాను. సో నేను ఓన్లీ ఈ ఏరియాస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఐలిడ్స్ అండ్ చిన్ అండ్ అప్పర్ లిప్ వరకే యూజ్ చేస్తున్నాను. నాకు ఇంకెక్కడ అంత పెద్ద స్పాట్స్ లేవు. సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ మై స్కిన్ ఈజ్ క్లియర్. మీకు ఇప్పుడేమైనా బ్లాక్ హెడ్స్ ఇలా ఉంటే నోస్ చుట్టూ మీరు వాడండి. మీకు కనిపించకుండా ఉంటాయి మేకప్ అంతా చేసినప్పుడు. సో నేను ఒక బ్లెండర్ తీసుకొని అంతా బ్లెండ్ చేస్తున్నాను. ఎంత బ్లెండ్ చేస్తే అంత మంచిది. సో మీ స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకొని బ్లెండ్ చేసుకుంటాం. అది
కలిసిపోయింది అని ఫీల్ అయ్యేదాకా బ్లెండ్ చేయండి. సో ఓకే. సో ఇందాకటితో పోలిస్తే ఐ థింక్ నా డార్క్ సర్కిల్స్, ఐలిడ్స్ మీద డార్క్ సర్కిల్స్ అండ్ ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. సో లాక్మే అబ్సల్యూట్ స్కిన్ న్యాచురల్ మూవ్స్ యూజ్ చేస్తున్నాను యాజ్ బీబీ క్రీమ్. మీరు బీబీ క్రీమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పాండ్స్ బీబీ క్రీమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఏది కావాలనుకుంటే ఇది యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ కాకపోతే యూ షుడ్ యూజ్ ఈవెన్ ఫర్ నెక్ ఫర్ షూర్. బ్లెండ్ ఇట్. నేను ఎక్కడో విన్నాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ whenever you do makeup or whatever cream you apply, you should apply towards upper direction అని విన్నాను. లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అగైన్ లాక్మే రోజ్ పౌడర్. సో దీని షేడ్ వచ్చేసరికి వామ్ పింక్, నెంబర్ 2 వామ్ పింక్. యాక్చువల్లీ ఐ మేకప్ చేసేసిన తర్వాత పౌడర్ అప్లై చేస్తారు అందరూ. కాకపోతే ఐ మేకప్ చేశాక పౌడర్ అప్లై చేసేస్తే నా ఫీలింగ్ ఏంటంటే కాజల్ సరిగ్గా కనిపిదేమో నా ఫీలింగ్. సో అందుకోసమని నేను కాజల్ అవన్నీ లాస్ట్లో పెట్టుకుంటే మేకప్ కింద కూడా అనుకోవచ్చు, ఆఫీస్ మేకప్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లా. సో ఐఎమ్ డన్ విత్ పౌడర్. ఇంకా నేను కాజల్ అప్లై చేసేస్తాను. నేను లోవర్ లైన్కి మాత్రమే కాజల్ అప్లై చేస్తున్నాను. అప్పర్ లైన్ ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ కాబట్టి నేను ఐలైనర్ అట్లా యూజ్ చేయను. ఇవి ఇంకా నా ఐలిడ్స్ని ఇంకా డార్క్గా చేసేస్తుంది. సో ఐ ప్రిఫర్ ఓన్లీ కాజల్. సో కాజల్ ఏంటో చూపించడం మర్చిపోయాను. సో దిస్ ఈజ్ లాక్మే ఐకానిక్ కాజల్. సో ఇంకా ఐబ్రోస్కి వచ్చేసరికి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఐబ్రో పెన్సిల్. సో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం నా కాజల్ని ఐబ్రో పెన్సిల్ లాగా యూజ్ చేసేసుకుంటున్నాను. యూ కెన్ సీ లైట్గా అప్లై చేస్తున్నాను, సో డార్క్ అవ్వకుండా ఉంటాయని. ఉంటాను ఐఎమ్ combing, trying to adjust it and try చేస్తున్నాను. సో this is a gift I got from Paris. It has so many collection of lipsticks and eyelashes and some blush also. So దాని డబ్బా అలా ఉంది, బాగా ఫ్యాన్సీగా ఉంది. If you open, so these are all the eyelashes and lipsticks and blushes I have. So లైట్ పీచ్ కలర్ ఇది ఐలాష్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఇట్స్ వెరీ లైట్. సో నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నా ఐలిడ్స్ మీద కన్సీల్ చేసినా కానీ కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. సో టు కవర్ ఇట్ అప్ ఐ యూజ్. సో ఐ మేకప్ కానీ మీరు హెవీగా చేశారనుకోండి మీ మేకప్ లుక్కే చేంజ్ అయిపోతుంది. అండ్ లైట్గా గ్లిటర్స్ యూజ్ చేస్తున్నాను, గ్లిటర్ ఐలాష్. సో దిస్ షేడ్ గోల్డెన్ షేడ్. సో అసలు పెట్టినట్టు ఉంటుంది. సో ఈ బ్రోస్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ దట్ మచ్ హెవీ టు బీ. సో నేను యూజ్ చేయట్లేదు. సో అండ్ ఐ హ్యావ్ దిస్ సెట్ ఆఫ్ లిప్స్టిక్స్. సో
దిస్ ఈస్ బిట్ పింకిష్ షేడ్. సో నాకేంటంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి, హెవీ మేకప్ వేసినట్టు తెలియకూడదు, మేకప్ వేసినా కానీ వేసినట్టు తెలియకూడదు. సో అలా ఉండడానికి ట్రై చేస్తుంటాను. నేను యూజువల్లీ లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయను. ఓన్లీ ఏదైనా పార్టీస్ కైండ్ ఆఫ్ వెళ్ళినప్పుడే యూజువల్లీ నేను ఏంటంటే మెబెలిన్ కలర్డ్ లిప్ బామ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తాను. సో అవి దానివల్ల ఏంటంటే మనకు అసలు లిప్స్టిక్ అంటే హెవీ లుక్ ఉంటుంది అండ్ కొంచెం ఎక్కువ టైం లాస్టింగ్ ఉంటుంది. ఇది మరీ సింపుల్గా ఉన్నట్టుంది కదా, అసలు కనిపించట్లేదు. లెట్ మీ ట్రై సంథింగ్ డార్క్. సో ఏం ట్రై చేయాలి? డార్క్ రెడ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం. ఏం కలర్ వస్తుందా? దిస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. లైట్లో కొంచెం డార్క్ కలిపిస్తే కొత్త లిప్స్టిక్ షేడ్స్ వస్తాయి, అంటే మనం కావాలనుకున్న లిప్స్టిక్ షేడ్స్. సో I think this is good. This is makeup setter spray. So this is Faces Canada మేకప్ సెటర్ స్ప్రే అనమాట. మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్ప్రే కొంచెం కొట్టుకున్నామంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట, పోకుండా. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్. సో దిస్ ఈజ్ హౌ మై లుక్ ఈస్. సో మేకప్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫేస్ అండ్ ఆల్. సో I hope you all like this video, and please like, share and comment, and let me know your comments, suggestions, advice. Bye bye.